శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత నీది జరుగునని జకర్య గ్రంథంలో దేవుడు ప్రవచింపజేసినట్టు మన సొంత శక్తి చేత, మన సొంత భక్తి చేత, బలము చేత కాదు, కానీ దేవుడు తన ఆత్మను పంపి ఈ కార్యాలన్నీ జరిగించబోతున్నాడు. ఆ ఆత్మనే ఈరోజు నీ మీదికి పంపాడు. ఆ ఊపిరి ఈరోజు నీ మీద విడవబడింది. ఇంకా ఆయన చేసే కార్యాన్ని నువ్వు త్వరలోనే చూస్తావు. ఆయన వాక్కు నువ్వు గైకొని నిజంగా విశ్వసించినట్లయితే, సందేహించకుండా ఆయన ఏమంటున్నాడో నువ్వు అది నమ్మగలిగితే, ఆయన చెప్తున్నాడు, మనుషుల మాటలు ఇప్పటిదాకా విన్నావు కదా, వదిలేసే. మనుషులు ఎన్ని పలికినా నీలో ఏ కదలిక రాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదు. కానీ నేను పలికినది నువ్వు ఆలకించినప్పుడు నీలో కదలిక ప్రారంభమైంది. నా ఆత్మ ద్వారా జరిగింది.